ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఈ తీర్పుని ఆపివేయాలని, ఈ తీర్పుని పునఃపరిశీలించాలని భారతదేశ వ్యాప్తంగా జరిగిన భారత బంధు పిలుపులో భాగంగా నూజివీడులో కొంతమంది సామాజిక స్పృహ కలిగిన పెద్దలు కొంతమంది మాత్రమే బాధ్యతగా పాల్గొనడం జరిగింది. ఎందుకని ఆ కొంతమందే పాల్గొన్నారు? ఎందుకని ఆ 10 మందికే బాధ్యత ఉంది? ఎందుకని ఆ 10 మందే ఈ మాలల హక్కుల కోసం పోరాడాలి అని నూజివీడు పట్టణంలో ఉన్న కొంతమంది మేధావులు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ మేధావి వర్గం అంతా కూడా ఇది పద్ధతి కాదు, ఇది జాతి రక్షణ కోసం మనందరం కూడా నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చింది, మనందరం కూడా ఐకమత్యంగా అడుగు వేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పని మనందరం మాట్లాడుకొని అలా చేయాలంటే ఏం చేయాలి, అలా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా నాయకుడు లేని నాయకత్వం ఉన్న సంఘాన్ని ప్రారంభించాలని చెప్పని ఈ మాల యోధుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించిన యోధులందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఆ యోధులు ఎంత గొప్ప వాళ్ళంటే ఈ సభాముఖంగా పేరు పేరున మీ అందరి తరపున 2 చేతులు జోడించి వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే 2004లో వర్గీకరణ చట్టాన్ని ఆపేయమని తీర్పు వచ్చిందో దాని తర్వాత మాల మహానాడు పని అయిపోయిందని చెప్పని మాల మహానాడుతో మాలలకి ఇక పని లేదని కొంతమంది మాల మహానాడిని కొంతమంది కొంత దారుల్లో వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వారసత్వం పుచ్చుకొని వచ్చిన అనేక మంది మాల నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అనేక సంఘాలుగా విడిపోవడం జరిగింది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగుతూనే ఉంది, వాళ్ళ ఐకమత్యం కొనసాగుతూనే ఉంది. కానీ మన మాలవాళ్ళు ఇక వర్గీకరణ లేదు కదా, మన పని అయిపోయింది, ఈ మాల మహానాడు పుట్టింది మాల ఎస్సీ వర్గీకరణ ఆపటానికే అని ఎవరికి వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని నీరు గర్చే విధంగా ఎవరికి వాళ్ళు కూడా వారి వారి పనులు చూసుకుంటుంటే తాబేలు కుందేలు కథలేక వాళ్ళు మనం గమ్మించేరేమని పడుకుంటే వాళ్ళు వెనకగా వచ్చి మనల్ని దాటుకొని 2024లో మళ్ళీ మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు. అప్పుడు అనేక మాల సంఘాలు, అనేక మాల మహానాలు ఏర్పడటం వల్ల ఏ సంఘంలో ఎవరున్నారో తెలియదు, ఉండటానికి అందరూ ఉన్నా తలోదారైపోయాం, తలో దిక్కైపోయాం. కానీ ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ సంఘం ఒకే సంఘంగా ఉంది. ఈ బలహీనత వల్ల మనం బలహీన పడిపోయాం. ఈ చట్టం మళ్ళీ రూపుదిద్దుకుంది. ఇలా కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆదర్శంగా నూజివీడు నియోజకవర్గంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దాం, ఒక ప్లాట్ఫామ్ తీసుకొద్దాం, పార్టీలకు అతీతంగా అందరూ పనిచేద్దామని మరి నడుం బిగించి సెప్టెంబర్ 3వ తారీఖున ఈ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంఘం ద్వారా ప్రతి పల్లె చుట్టారు, ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరిని చైతన్యం చేశారు. ఆ చైతన్యమే ఈ సభకు మీది వచ్చిన దీని ఆదర్శం. దీని ద్వారా మనం చెప్పేది ఏంటంటే ఎన్ని మాల మహానాడులున్నా నూజివీడులో వచ్చేటప్పుడు మాల యోధుల సంక్షేమ సంఘంతోనే పనిచేయాలి, అదే మన నినాదం. ఈ మాల యోధుల సంక్షేమ సంఘం ఏ ఒక్కడి కృషితో కానీ, ఏ ఒక్కడు పనితో కానీ ఏర్పడలా. ఇక్కడ కూర్చున్న యోధాను యోధులు వీరందరి కృషిని సభాముఖంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకున్నా. ఇది ఏ వర్గమో ఏ పార్టీయో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీకు దేశ స్వతంత్రం ముఖ్యమా, జాతి స్వతంత్రం ముఖ్యమా అంటే నాకు ముందు నా జాతి స్వతంత్రం ముఖ్యమే అన్నారు. ఆ విధంగా ఈరోజు నీకు పార్టీ ముఖ్యమా,
నీకు వర్గం ముఖ్యమా అంటే నాకు పార్టీ కాదు, నాకు వర్గం కాదు, జాతి భవిష్యత్తు ముఖ్యమని చెప్పిన నాయకులు వీళ్ళందరూ చెప్పితేనే, వీళ్ళందరూ మాటలు విని వీళ్ళందరిలో నమ్మకాన్ని, నిజాయితీని, ఆదర్శాన్ని తీసుకొని మీరందరూ ఒక పిలుపుతో నూజివేడు గడ్డని షేకాడిచ్చిన మీ అందరికీ సభాముఖంగా ఉద్యమ జైభీములు తెలియజేసుకున్నాము. ఈ మాల యోధుల సంక్షేమ సంఘం ఈ సభతో ఆగదు. రాబోయే రోజుల్లో మాలలకి అన్యాయం చేయాలని చూసే ఏ వ్యక్తికైనా ఈ మాల యోధుల సంఘం గుండెల్లో నిద్రపోతుందని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాము. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ నాయకత్వం పిలిపించినా అది మాలోడికి, అది దళితుడికి న్యాయం జరిగిద్దంటే ఈ మాల యోధుల సంఘ నాయకులు ముందుంటారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంఘం ఉద్యమాలకే ఒక్కదానికే మరి క్రోడీకరించబడలేదు. ఈ సంఘం ద్వారా ఈ నియోజకవర్గంలో ఏ మాలవాడికి అన్యాయం జరిగినా, ఏ మాలవాడు బాధపడినా, ఏ మాలవాడు చదువుకోవాలని సలహా అడిగినా, ఏ మాలవాడు చట్టం ద్వారా సెక్షన్లు అన్యాయం జరుగుతుందని చెప్పినా న్యాయ సలహా అందిస్తుంది, విద్యా సలహాలు ఇస్తుంది, మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. మాల యోధుల సంఘం ద్వారా నూజివేడులో మీరు ఏ పార్టీ వంక చూడొద్దు. మాల అయితే ఈ మాల యోధుల సంఘం తరఫున ఈ వైపు చూడు, నీకు న్యాయం జరిగిద్దని చెప్పని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ మాల యోధుల్లో ఆషామాషోళ్ళు లేరు, చిన్న చితకాలు లేరు. నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చేయలేని పనిలో ఇదిగో ఈ వేదిక మీద ఉన్న యోధులు చేసే దమ్ము ఈ సంఘానికి ఉందని చెప్పని మీకు హామీ ఇస్తున్నా. ఒక్కటే, మమ్మల్ని నమ్మారు, మాతో పాటు అడుగులు అడిగేయమని చెప్పాం. మీ గ్రామం వచ్చినప్పుడు వేశారు, చూపించారు. రాబోయే రోజుల్లో ఈ సంఘం మీకేం చేస్తుందో కూడా మాట తప్పకుండా పని చేస్తామని సభాముఖంగా మాట ఇస్తూ, ఈ సంఘానికి నాయకులు లేడండి. ఏ సంఘం ఏర్పడినా ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉంటారు. కానీ భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక నాయకుడు లేని కానీ నాయకత్వం ఉన్న సంఘం ఆదర్శంగా ఎక్కడ నుంచే ఈ రాష్ట్రానికి సందేశాన్ని పంపిస్తున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాయకుడే లేకుండా రథం నడవదు, కానీ నడిపించారంటే అరుగు మన యోధులు నడిపించారు. ఇది ప్రతి నియోజకవర్గంలో జరగాలి. ముందు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివే, నువ్వు జాతీయ అధ్యక్షుడివే, నీకు నీ నియోజకవర్గంలో చాలా పట్టు ఉంటుంది. కానీ వేరే నియోజకవర్గంలో నీకు పట్టు ఉండకపోవచ్చు. దాన్ని గమనించి ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా తయారు చేస్తే షేకాడిపోవాలి ఏ ప్రభుత్వానికైనా సరే, షేకాడిపోవాలా ఏ ప్రభుత్వానికైనా సరే. మాలల సత్తా బ్రేకు కొడితే బండాగాలి, మాలోడితో పెట్టుకుంటే గుండాగాలి. అది పాత మాట. బ్రేకు కొడితే బండాగాలి, మాలోడితో పెట్టుకుంటే వర్గీకరణ ఆగాలి. చేతావా చెయ్యి కలుపుతావా? మాల యోధుల సంక్షేమ సంఘాన్ని బలపడతావా? ఈ మాల యోధుల సంఘాన్ని ఆశీర్వదించి ఈ మాల యోధుల సంఘంలో ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన మాటను విని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ రుణపడి ఉంటుంది. మాల యోధుల సంక్షేమ సంఘం నిలబడుతుంది. నూజివేడు గడ్డ మీద ఈ మాల యోధుల సంఘం మీకోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మన అతిథులు మాట్లాడాలి. మన మల్లెల వెంకట్రావు గారు
ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే కొట్టేసిందో ఆయన దాంట్లో సంబంధికులు. ఆయన మాట్లాడే మధ్యలో విశిష్ట అతిథి వచ్చారు కాబట్టి ఆగింది. ఈ మాల యోధుల సంక్షేమ సంఘం గురించి తెలియజేయాలని నేను మాట్లాడాను. ఇప్పుడు ఈ సభను కొనసాగిస్తూ మరి ఇక్కడ పనిచేసిన నేను అందరూ గొప్పోళ్ళే, కానీ బిహైండ్ కట్టను ఒక ముగ్గురున్నారు. వాళ్ళ పేర్లు చెప్పి ముగిస్తాను. ఈ మాల యోధుల సంక్షేమ సంఘం ఏర్పడటంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తులు, వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నా చెప్పాలి, మీకు తెలియాలి. రుద్రపాటి మాణిక్యాలరావు గారు, ఎల్కే అజయ్ కుమార్ గారు, మోచర్ల ప్రభు బ్రదర్స్, వీళ్ళందరితో పాటు వాళ్ళు వెనుకుండి నడిపించారు. ఈ సంఘం తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ